పూర్వం దారుకావనంలో కొందరు ఋషులు యజ్ఞయాగాది క్రతువులనర్చి దివ్యశక్తులు సంపాదించారు. అవే మోక్షప్రాప్తికి శాశ్వతానందానికి సాధనాలవుతాయని అనుకున్నారు. కర్మనే సర్వముగా గమ్యముగా భావించారు. కర్మ వల్ల కర్మఫలం, దానిని అనుభవించటం, ఆ అనుభవం వాసనగా మారటం వల్ల ఆ వాసన తిరిగి కర్మను ప్రేరేపిస్తుంది తప్ప కర్మ మోక్షానికి దారి తీయదు. కర్మ దేశకాలాలకు, టైం అండ్ స్పేస్ లోబడి ఉంటుంది. మోక్షము దేశకాలాలకు సంబంధించినది కాదు. ఋషులకు ఈ విషయాన్ని తెలియజేయటానికి శివుడు భిక్షు రూపంలో ప్రత్యక్షమైనాడు. విష్ణుమూర్తి కూడా ఒక అందాల రాశి అయిన స్త్రీ రూపంలో శివుని వెంట వచ్చాడు. ఋషులందరూ స్త్రీమూర్తిని చూసి మోహితులైనందున వారి మనస్సులు చలించి అస్తవ్యస్తమై యజ్ఞాది క్రతువులు భంగమై దివ్యశక్తులు క్షీణదశను పొందాయి. ఋషిపత్నులు భిక్షు రూపంలోనున్న సుందరాకారుడైన శివుడిని చూసి మోహపరవశులయ్యారు. ఇది గమనించి కోపించిన ఋషులు తాంత్రిక విద్యలను ప్రయోగించి ఒక ఏనుగును, పులిని సృష్టించి శివునిపై ప్రయోగించారు. శివుడు వాటిని అలవోకగా పరిమార్చాడు. అప్పుడు ఋషులు శివుని పాదాక్రాంతులై తమకు జ్ఞానోపదేశం చేయవలసినదిగా వేడుకొన్నారు. కర్మల వల్ల మోక్షం లభించదని, ఆత్మవిచారణ వల్ల మాత్రమే లభిస్తుందని శివుడు వారికి బోధించాడు.